శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. రాబోతున్నటువంటి అక్టోబర్ 19 నుండి డిసెంబర్ 5వ తారీఖు వరకు గురువు అతిచార స్థితిలోకి ఆల్రెడీ గురు అతిచార స్థితిలోనే ఉన్నాడు ఈ యొక్క సంవత్సరంలోనే. అందుకనే మనం చూస్తున్నటువంటి ప్రకృతి వైపరీత్యాలు కానీ లేకుండా ఉంటే జరుగుతున్నటువంటి స్థితి కానీ రాబోతున్నటువంటి అక్టోబర్ 19వ తారీఖు నుండి డిసెంబర్ 5వ తారీఖు వరకు గురువు యొక్క మార్పు అనేది జరుగుతున్నది. గురువు అతిచార స్థితిలోకి అంటే 0.04 డిగ్రీస్ నుంచి తన యొక్క మార్పు అనేది 0.20కి మారాడు. ఆల్రెడీ 0.20లో నడుస్తున్నాడు. అంటే మిథునంలో ఉన్నటువంటి గురువు అలాగే 0.20 0.21 అట్లా ఫాస్ట్గా వెళ్తూ తర్వాత కొంచెం స్లో డౌన్ అవుతూ తన యొక్క మార్పు అనేది గతి అనేది మారుతున్నది. అంటే మిథునంలో నుంచి మారుతూ కర్కాటకంలోకి వెళ్తున్నాడు. కర్కాటకంలో ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు. మీరు నా యొక్క యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే వంగర ఆస్ట్రోలో నేను చెప్పాను ఆల్రెడీ మీకు ఇక గతి అనేది ఎలా మారబోతున్నది. ఈ యొక్క సంవత్సరం నుంచి గురువు అతిచార స్థితిలో ఉండబోతున్నాడు. ఇక గురువు అతిచార స్థితి 8 సంవత్సరాల పాటు గురువు అతిచార స్థితిలో ఉంటున్నాడు అన్నమాట. గురువు అతిచార స్థితిలోకి వెళ్ళిన తర్వాత అంటే రాబోతున్నటువంటి అక్టోబర్ 19 నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు గురువు ఇంకా స్పీడ్ మూమెంట్లోకి అంటే గురువు అక్టోబర్ 19లోకి తన యొక్క మార్పు కర్కాటకంలోకి వెళ్తాడు. డిసెంబర్ 5వ తారీఖు వరకు కర్కాటకంలో ఉంటాడు. డిసెంబర్ 5వ తారీఖు నుంచి మళ్ళీ వక్రగతిలో మళ్ళీ రెట్రోగ్రేడ్ మూమెంట్లో వక్రగతిలోకి మారి తిరిగి మళ్ళీ తన యొక్క స్థితి వచ్చేటప్పటికి మిథునంలోకి మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది అన్నమాట. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి రోజులు ఎలా ఉంటుంది అనేది చూద్దాం. యాక్చువల్గా వక్రగతిలో వచ్చేటప్పటికి రెట్రోగ్రేడ్ మూమెంట్ అంటారు. మనకు గ్రహాల్లో వచ్చేటప్పటికి చారస్థితి అతిచార స్థితి అనేది ఉంటుంది. ఈ యొక్క గురువు అతిచార స్థితి అనేది మనం చూసుకున్నట్లయితే 1938 నుంచి 1945 వరకు జరిగింది. యాక్చువల్గా ఆ 1938 తర్వాత మళ్ళీ గురువు అతిచార స్థితి జరుగుతున్నది ఇప్పుడే అన్నమాట. గురువు అతిచార స్థితి ఎప్పుడైతే జరుగుతుంటుందో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది మనం చూద్దాం. ముందుగా గురువు అతిచార స్థితితో పాటు గురువు మందగమనం కూడా ఉంటుందన్నమాట. అంటే ఒక సంవత్సరం పాటు గురువు ఒక రాశిలో ఉండాల్సినటువంటి గురువు కొన్నిసార్లు గురువు దానికన్నా ఎక్కువ టైం ఉండటం జరుగుతుంది. అతిచార స్థితికి రెట్రోగ్రేడ్కి కన్నా ఇంక మూడో స్థితి అన్నమాట. ఇటువంటి ప్రభావం కూడా వచ్చేటప్పటికి మనం 2021 2019 20 21 ఈ టైంలో కూడా చూసాం. అప్పుడు మనకు లాక్డౌన్ జరిగింది. ఇప్పుడు గురువు అతిచార స్థితి అనేది స్టార్ట్ అయింది. గురువు అతిచార స్థితి జరుగుతున్నప్పుడు ఆర్థిక మాంద్యం అనేది ఉంటుంది. మనీ ఫ్లో అనేది డిఫరెంట్గా ఉంటుంది. మరియు అదేవిధంగా ఫైనాన్షియల్గాను ఫుడ్కి కొన్ని ప్లేసెస్లో ప్రపంచంలో కొంచెం ఇలాంటి కష్టాలు అనేవి ఉంటాయి. వాటితో పాటు బంగారం రేట్ అనేది బాగా పెరగటం, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి రేట్ రావటం అనేది జరుగుతుంది. గురువు యొక్క ప్రభావం అనేది ప్రపంచం మీద ఉండటంతో పాటు ద్వాదశ రాశుల వారి మీద కూడా ఉంటుంది. ముఖ్యంగా గురువు వచ్చేటప్పటికీ విద్యా సంబంధితమైన విషయాల్లోనూ, గృహంలో కొనుక్కోవటంలోను, వాహనం కొనుక్కోవటంలోను, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోను, మరియు అదేవిధంగా వైవాహిక జీవితం ఆరంభించటంలోను, వైవాహిక జీవితంలో ప్రశాంతతని, సంతాన ప్రాప్తిని, మరియు అదేవిధంగా కుటుంబంలో ఎదుగుదలని వీటన్నిటికీ మూలకారకంగా గురువు ఉంటాడు. ఈ సంవత్సరం నుంచి రాబోతున్నటువంటి 8 సంవత్సరాల పాటు ఇక గురువు అతిచార స్థితిలో ఉన్నప్పుడు గురువు ఒక రాశిలో ఉండకుండా 2 రాశుల్లో ఉంటూ ఉంటాడనమాట. అటువంటి పరిస్థితి రాబోతున్నటువంటి 48 రోజుల పాటు 48 డేస్ ఉంటాడనమాట. అంటే మిథునం నుంచి కర్కాటకంలోకి వెళ్ళి కర్కాటకంలో 48 రోజులు ఉంటాడు. 48 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి ఈ యొక్క కర్కాటకం నుండి మిథునంలోకి రావడం జరుగుతుందన్నమాట. ఇటువంటి పరిస్థితి ద్వాదశ రాశుల వారి మీద మరియు ప్రతి ఒక్క రాశి వారి మీద ఎలాంటి ఇంపాక్ట్ ఇవ్వబోతుంది అనేది చూద్దాం. ఎందుకంటే 48 రోజులు అనేది కూడా ఒక బిగ్ టైం కాబట్టి ఈ టైంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనేది చూద్దాం. సింహరాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా గురువు యొక్క సంచారం అనేది అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. కొద్ది కష్టసాధ్యమైనటువంటి స్థితిలోకి గురువు రాబోతున్నాడు. లాభస్థానంలో సువర్ణమూర్తిగా ఉన్నటువంటి గురువు రాబోతున్నటువంటి 48 రోజుల పాటు 1000 స్థానంలోకి మారబోతున్నాడు. ఇప్పుడు పాషాణమూర్తిగాను లోహమూర్తిగాను మారబోతున్నాడు. ఈ యొక్క మారబోతున్నటువంటి యొక్క గురువు ఆరోగ్యపరంగానే కొన్ని చిక్కులను కలిగించే విధంగా ఉంటాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పిల్లల ఎదుగుదల గురించి ఆలోచించేటువంటి వీరు కొన్ని కష్టసాధ్యమైనటువంటి పనులు ఉన్నప్పటికీ కూడా వారి గురించి కొంచెం ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది.
వారి గురించి కలిగినప్పుడు ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు సంతాన గురించి ఎక్కువగా పట్టించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన, వారి ఎదుగుదల గురించి కొంచెం ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. కానీ ఈ రాశిలో ఉండేటువంటి వారికి పూర్తిగా నెగిటివ్ రిజల్ట్స్ అనేది ఉండదు. ముఖ్యంగా వచ్చినప్పటికీ రాశిలో ఉండేటువంటి 48 రోజుల పాటు ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చు పెట్టేటువంటి డబ్బు కుటుంబానికి ఏదో విధంగా డబ్బు అయితే ఖర్చు అవుతుంటుంది, కానీ అది ఖర్చు పెట్టేది ఇంట్లోకి ఖర్చు పెట్టడమే జరుగుతుంటుంది. అవసరమైనటువంటి ఖర్చుకే సద్వ్యయంగానే ఉంటుంది, దుర్వ్యయం అనేది అవ్వదు. ఖర్చు పెట్టేటువంటి డబ్బు కుటుంబంలో ఉన్నటువంటి వారికి కుటుంబంలో ఎదుగుదల గురించి అవసరాల గురించే కట్టుబెట్టాల్సినటువంటి ఆ పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. పిల్లలు యొక్క ఆరోగ్యపరంగాను శారీరకంగాను వారు ఎలా ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు అనేటువంటి కొంచెం ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. సంతాన ప్రాప్తి గురించి అప్పుడప్పుడు ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఇక చెప్పినట్లయితే ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలోనూ మరియు అదేవిధంగా వయోవృద్ధులకి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ జాగ్రత్తలు అనేది ఈ యొక్క 48 రోజుల పాటు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వయోవృద్ధులు ఆరోగ్యపరంగా ఆరోగ్య సూత్రాల గురించి ఎక్కువగా ఆలోచించడం, హోమియోపతి అల్లోపతి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. హోమియోపతి కన్నా అల్లోపతి బెటరా లేకుండా ఉంటే వీటన్నిటికన్నా చిట్కా వైద్యం వైపు మనసు మలటం అనేది జరుగుతూ ఉంటుంది. సింహరాశి వారికి ఈ యొక్క గురుగ్రహ సంచారం వ్యయ స్థానంలోకి జరిగినప్పుడు పూర్తి ఫలితాన్ని అయితే ఇవ్వదు. ఎందుకంటే వ్యయ స్థానంలో లోహమూర్తిగా గురువు మారబోతున్నాడు. లోహమూర్తిగా మారినటువంటి గురువు వ్యయ స్థానంలో ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు ఖర్చుని తగ్గించడం జరుగుతుంది, సద్వయాన్ని ఇవ్వగలుగుతాడు. కానీ పోగొట్టుకున్నటువంటి డబ్బు విషయంలో కొంచెం రికవరీ మోడ్లో కూడా యోగాన్ని ఇవ్వగలుగుతాడు. ఆ యొక్క ఫలితాన్ని కూడా పొందడం అనేది జరుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఆరోగ్యపరంగా ముఖ్యంగా డైట్ కంట్రోల్ మీద ఎక్కువగా ఆలోచన వెళ్తూ ఉంటుంది ఈ 48 రోజుల పాటు. ఈ రాశిలో ఉండేటువంటి వారు సింహరాశి వారికి ఈ యొక్క గురుగ్రహ సంచారం వ్యయ స్థానంలోకి మార్పు అనేది 48 రోజుల పాటు పూర్తి యోగాన్ని అయితే ఇవ్వదు. ఆ విషయాన్ని గమనించండి. తీసుకోవలసినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో భారీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏదైనా పెట్టాలనుకున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ గురించి కొంచెం జాగ్రత్తగా ఆచిచూచి వ్యవహరించి పెట్టండి. ముఖ్యంగా విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు కూడా ముఖ్యంగా ఈ 48 రోజుల పాటు విద్యార్థులకి చాలా ముఖ్యం కాబట్టి వేద దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, గురుగ్రహ మంత్రజపం చేసుకోవటం, గురువారం పూట ఈ విద్యార్థులు ఏవైతే దక్షిణామూర్తి శ్లోకాలు ఉన్నాయో వాటిని పఠించండి. మరియు వాటితో పాటు దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోండి. ఇది మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది.